కమలాపురం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. వీరశివారెడ్డి వెంట బీజేపీ కడప జిల్లా ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరశివారెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. 10 రోజుల క్రితమే యూటీవీ ఈ విషయాన్ని ఎక్స్క్లూజివ్గా చెప్పింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అర్జున్ అందిస్తారు. అర్జున్, యూటీవీ 10 రోజుల క్రితమే ఎక్స్క్లూజివ్గా ఈ అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీలో చేరడానికి గల పరిణామాలని ఒకసారి మళ్ళీ విశ్లేషిస్తే ఏంటి దీనికి సంబంధించి ఇటు టీడీపీలోకి కావచ్చు, లేకపోతే జనసేన అంశం కావచ్చు, అన్ని తెర మీదకి వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ వైపే వీరశివారెడ్డి అడుగులు అనేది గతంలో యూటీవీ చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఓవరాల్గా. మురళి, కమలాపురం రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి వీరశివారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్నారు. 1994లో ఆయన టీడీపీ పార్టీ నుంచి గెలిచారు. అప్పటి మాజీ హోంమంత్రి మైసూరారెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. ఆ రోజుల్లో ఆయన మండల స్థాయి నేతగా ఉండి వైఎస్ రాజారెడ్డి అండతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీలో గెలవడానికి వైఎస్ వర్గం పనిచేయడంతోనే ఆయన గెలిచాడంటూ ఆ రోజుల్లో కూడా కొన్ని రాజకీయ విమర్శలు వచ్చాయి. అయితే జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన 1999లో టీడీపీ నుంచి ఓడిపోయారు. 2004లో ఆయన మళ్ళీ టీడీపీ కమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఏదైతే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అప్పటికే 2004లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ముద్రపడిన వీరశివారెడ్డి టీడీపీ అధిష్టానమైన చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు చేసి సస్పెండ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2సారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలకే అకాల మరణం చెందడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో కూడా వీరశివారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగారు. రోషయ్య అటు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రోషయ్యతోనూ, తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డితోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ కాంగ్రెస్ లో కొనసాగారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేసిన టికెట్ దక్కలేదు. ఆ రోజు ఉన్న రాజకీయ పరిణామాల భాగంగా పుత్తా నరసింహారెడ్డి టీడీపీ టికెట్ లభించింది. 2014-19 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డి కుమారుడు ఏదైతే చైతన్య రెడ్డి కమలాపురం అసెంబ్లీ నుంచి గెలిచారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా కమలాపురం నియోజకవర్గంలో ఎగరవేయడంలో పుత్తా కుటుంబం సక్సెస్ అయింది. సుదీర్ఘ రాజకీయాలు చేసిన పుత్తా కుటుంబం ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలో చాలా పటిష్టంగా ఉంది. పార్టీని కూడా అదే స్థాయిలో బలోపేతం చేశారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే వీరశివారెడ్డి తాను కానీ తన మనవనికి కానీ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు ప్రోత్సాహంతో ఆయన బీజేపీలో చేరతారంటూ గతంలో యూటీవీ ప్రచారం చేసింది. దాదాపు 10 రోజుల క్రితం కూడా ఆయన బీజేపీలో చేరబోతున్నారనే వార్త కూడా మనం ప్రచురించింది. అయితే నేడు ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ఎస్ మాధవ్ను గౌరవపూర్వకంగా కలిశారు. రాబోయే రోజుల్లో 10-15 రోజుల్లో ఆయన అఫీషియల్ గా బీజేపీ కండువా కప్పుకుంటారని మన కమలాపురం నుంచి సమాచారం వినిపిస్తుంది. అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా, లేకపోతే మళ్ళీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోనే ఉంటారా అనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి సో దీనికి సంబంధించి ఆయన అడుగులు ఎంపీ సీటు వైపు ఉంటాయా, లేకపోతే ఎమ్మెల్యే స్థానం వైపు ఉంటాయా అనేది కూడా ఒక మాట. కమలాపురంలో ఇప్పటికే జోరుగా జరుగుతున్నటువంటి చర్చ, మీరు మా నియోజకవర్గానికి పరిమితం అయితేనే బాగుంటుందని కూడా సహచరులు, సన్నిహితులు, గతంలో ఉన్నటువంటి వీరశివారెడ్డి వర్గం కూడా అడుగుతోంది అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది. కిరణ్, అర్జున్, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఏదైతే కమలాపురం రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే వీరశివారెడ్డి ఏదైతే బీజేపీలో చేరుతున్నారు అనే అంశం కమలాపురం రాజకీయాల్లో హాట్ టాపిక్ ఉంది. ఎందుకంటే వీరశివారెడ్డికి బలమైన ఓటింగ్ ఉంది. గత కొన్ని ఏళ్ల నుంచి ఆయన తన వర్గాన్ని వేరు పార్టీలకు పంపినా కూడా ఆ నేతలతో కమలాపురం నియోజకవర్గంలో ఉన్న 6 మండల నేతలతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సంబంధాలు నేటికి కొనసాగిస్తున్నారు. తాను పార్టీలు మారినా, తాను రాజకీయంగా సైలెంట్ గా ఉన్నా కూడా ప్రజలతోనూ ఇటు నాయకులతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. అదేవిధంగా కొంతమంది నేతలకు కానీ ఏదైతే తన కష్టమంటూ తన ఇంటి గడప తొక్కిన వారికి ఆర్థిక సాయం చేయడంలో కూడా వీరశివారెడ్డిది అందవేసిన చెయ్యి. ముందుగానే ఆయన అడక్క ముందే చేయి దాపేంత
ఆ, ఔదార్యం గల నేత అంటూ కమలాపురం రాజకీయాల్లో పేరు పొందినారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూటమిలో ఉన్న బీజేపీకి దక్కేలాగా బీజేపీకి సీటు దక్కుతుందంటూ ఇప్పటికే కమలాపురంలో ఒక ఊహాగానం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి ఏదైతే భూపేశ్ రెడ్డి చదిపిరాల భూపేశ్ రెడ్డి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ జమ్మలమడుగు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సీనియర్ నేత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు భూపేశ్ రెడ్డిని ప్రకటించడం, ఆయన దాదాపు రాజకీయాలకు దూరం అవుతారంటూ మరోపక్క ప్రచారం నడుస్తుంది. కూటమిలో భాగంగా ఉన్నప్పుడు కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించడం ఏమంత కష్టం కాదు, నేను అండగా ఉంటాను, మీరు బీజేపీలో చేరారంటూ సీఎం రమేష్ ప్రోత్సహిస్తున్నారంటూ మరోవైపు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్న నేతల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, అటు సీఎం రమేష్ వర్సెస్ ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. వీరశివారెడ్డి రాకతోటి దీనికి సంబంధించి ఒక సందిగ్ధంలో కూటమి పడేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి కొన్ని కీలకమైనటువంటి స్థానాలు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఏ స్థానం అనేది కూడా ఒకంత సందిగ్ధం ఉందనేటువంటి మాట. ఇప్పుడే ఆయన క్లారిటీ తీసుకున్న తర్వాతే భారతీయ జనతా పార్టీలోకి ఎంటర్ అవబోతున్నారనేటువంటి మరొక డిస్కషన్ నడుస్తోంది. మురళి, ఇక్కడ కేంద్రంలో బీజేపీ మరికొన్ని ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలతో పాటు టీడీపీ కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా మారకపోయినా కేంద్రంలో ప్రభుత్వం మారే అవకాశం లేదు అంటూ ఒక స్పష్టమైన అవగాహన ఉంది రాజకీయాల్లో ఉన్నవారు. అయితే ఇక్కడ ప్రధానంగా వీరశివారెడ్డి రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వడం కమలాపురం రాజకీయాల్లో ఒక రకమైన ఉత్కంఠ రేగింది. ఎందుకంటే ఇక్కడ కమలాపురం వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన తర్వాత కడప జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మరోపక్క ఆయన కుమారుడు నరేంద్ర రామాంజల్ రెడ్డి ఈ కమలాపురం సమన్వయకర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర రామాంజల్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే రాజకీయంగా ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క పుత్తా నరసింహారెడ్డి, ఏదైతే టీడీపీ సీనియర్ నేత, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత ఏదైతే వైసీపీ కాంగ్రెస్ కంచుకోట అయిన కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేశారు. అలాంటి ఈ బలమైన బంధుత్వం, బలమైన నేతగా ఉన్న నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చేతనరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆ పార్టీ ఏదైతే నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది, నేతలు బలంగా ఉన్నారు. అటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మేనమామ అత్యంత బలంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ బలమే మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి బలం కాబట్టి జగన్ ను చూసి ఆ నియోజకవర్గంలో ఓట్లేస్తారనే నారటి మొదటి నుంచి ఉంది. ఇక్కడ పొలిటికల్ గా ఎక్కడ కూడా స్పేస్ లేదు. 2 పార్టీల్లో బలమైన నేతలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో దాదాపు సీటు దక్కే అవకాశం లేదు. ఆయన ఎంట్రీ కూడా వైఎస్ఆర్సీపీలోకి వీరశివారెడ్డికి వచ్చే అవకాశం లేదు. అక్కడ టీడీపీని గమనించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, బలమైన బంధుత్వం, బలమైన నేపథ్యం ఉన్న పుత్తా నరసింహారెడ్డి కుటుంబం సుదీర్ఘకాలం రాజకీయాలు వస్తుంది. ఇప్పుడు టీడీపీ కూటమిలో స్పేస్ ఉన్న పార్టీ బీజేపీ కానీ లేదా జనసేన కానీ. జనసేనకు సంబంధించి ఆ స్థాయిలో ఏదైతే పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి కాదని కమలాపురం నియోజకవర్గాన్ని ఈ జనసేనకు తెచ్చే పరిస్థితి దరిదాపు రాజకీయాలు కనపడలేదు. అలాంటి నేపథ్యంలో ఏదైతే తనకు సన్నిహితంగా, తనకు మొదటి నుంచి అత్యంత ఆప్తుడైన సీఎం రమేష్ ఆదేశాలకు లేదా తన సన్నిహితం ద్వారా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో కమలాపురం అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా తాను కానీ తన మనవడిని కానీ పోటీ చేసి యోచనలో ఉన్నారంటూ ఇప్పటికే కమలాపురం రాజకీయ వర్గాల్లో విస్తృతమైన ప్రచారం నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అర్జున్. ఇక అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారంతోనే యూటీవీ ఎక్స్క్లూజివ్గా 10 రోజుల క్రితమే నిజాలైనటువంటి వార్తల్ని ప్రసారం చేస్తుందనడానికి వీరశివారెడ్డి ఉదంతమే ఒక ఉదాహరణ. భారతీయ జనతా పార్టీలో వీరశివారెడ్డి చేరబోతున్నారనే అత్యంత విశ్వసనీయమైనటువంటి ఎగ్జాక్ట్ సమాచారంతో ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసినటువంటి కథనానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీరశివారెడ్డి కమలాపురం రాజకీయాల్లో జరగబోతున్నటువంటి ఒక కీలక పరిణామానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా యూటీవీ 10 రోజుల క్రితమే ప్రసారం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి భేటీ అయితే అయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారాయన. వీరశివారెడ్డి వెంట బీజేపీ కడప జిల్లా ముఖ్య నేతలు వీరశివారెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి లైన్ కూడా క్లియర్ అయిందనేటువంటి మాట. 10 రోజుల క్రితమే ఈ విషయాన్ని ఎక్స్క్లూజివ్గా అసలైనటువంటి వార్తని యూటీవీ ప్రసారం చేసింది.